క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయం 11వ వచనం. నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చుదును. దేవుడి వాక్యం నించును గాక. ఆమేన్. అవునండి, దేవుడు మనతో ఏదైతే చెప్తున్నాడో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో చెప్పిన ఏ మాట అయినాను, నీ జీవితంలో ఏ కార్యం అయితే చేస్తాను అంటున్నాడు, నేను ఏ రీతికి అయితే బ్లెస్ చేస్తా అంటున్నాడు, నేను ఏ రీతికి అయితే వాడుకుంటా అంటున్నాడు, ఏదైతే నీకు మాట ఇచ్చాడో, ఏదైతే నీకు చెప్పాడో, చెప్పి చేయకుండా ఉండే దేవుడు మన దేవుడు కాదండి. ఆయన ఏదైతే చెప్తాడో అది నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేర్చే దేవుడు ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి తప్పుట నరుడు కాదు. మనకి చాలామంది మనుషులు, మన ఇంటి వారు మాట ఇచ్చి తప్పుతూ ఉంటారు. కానీ మన దేవుడు మాత్రం అలా తప్పే దేవుడు కాదండి. నీ జీవితంలో ఏదైతే దేవుడు చేస్తానని చెప్పాడో ఖచ్చితంగా అది నీ జీవితంలో నెరవేర్చేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి కొంత ఆలస్యమైందనో నువ్వు అధైర్యపడకు, కృంగిపోకు. ఆలస్యంలో మన దేవుడు అద్భుతం చేసే దేవుడు. ఆలస్యం అవుతుందంటే ఏదో శ్రేష్టమైనది దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు అన్న విషయాన్ని గమనించి ఏమాత్రం కృంగిపోక, అధైర్యపడక, దేవుని సన్నిధిలో మాట ఇచ్చిన దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని గ్రహించి దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే వాగ్దానం స్వతంత్రించుకో. అటు రీతిగా దేవుడు నేను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలోకి వస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో వేడుకుని చూస్తున్నాను. దేవా నీకు స్తోత్రం. నువ్వేదైతే వారి జీవితంలో చెప్పావో ప్రభా, మాట ఇచ్చావో, వాగ్దానం చేసావో అది యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆయా తండ్రి వారి జీవితంలో ఆ వాగ్దానమును, ఆ మాటను నెరవేర్చి నీ సాక్షులుగా వాళ్ళని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.